వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మంగళగిరిలో ఏప్రిల్ 26న పద్మశాలి మహాసభ. సూళ్లూరుపేటలో 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగే గర్ల్స్ హై స్కూల్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తనిఖీ. సూళ్లూరుపేటలో సుమారు 1200 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారని సీఐ మురళి వెల్లడి. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో 4 కొత్త జాగృతి క్లబ్బులు ప్రారంభం. పది పరీక్షలు రాస్తున్న విద్యార్థుల టెన్షన్. నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభకు సరైన సమర్థులను మహాసభ అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మాజీ ఉపాధ్యక్షులు నలమస్ కాంతయ్య పేర్కొన్నారు. ఆదివారం రాత్రి లక్షడిపేట పట్టణంలోని వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కోసం అమరవాది లక్ష్మీనారాయణ ఎంతో సేవ చేశారన్నారు. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు చింతల బస్తీలో ఉన్న మహాసభను తెలంగాణకు తక్కువ వాటా ఇస్తామంటే కొట్లాడి ఎక్కువ వాటాని తీసుకున్న ఘనత అమరావతికే దక్కిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో శాంతియుతంగా ఎన్నికలు జరుపుకొని అందరూ కలిసికట్టుగా ఉండాలని సూచించారు. మంచిర్యాల జిల్లా నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాదికి ఓట్లు వేసి గెలిపించడానికి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కృషి చేయాలని కోరారు. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న అమరవాది లక్ష్మీనారాయణకు పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, లక్షడిపేట పట్టణ సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షులు మైలారపు సుధాకర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వజ్జల శ్రీనివాస్, ఉత్తూరి వేణు, మంచిర్యాల జిల్లా ఆవోప ప్రధాన కార్యదర్శి కొంజర్ల శ్రీనివాస్, నరేందుల రమేష్, పల్లెర్ల మహేందర్, సామ అంజన్ కుమార్, గుండా కృష్ణమోహన్, గౌరిశెట్టి లక్ష్మీకాంతం, పల్లెర్ల శ్రీనివాస్, భూమన్న, సతీష్, గంప రాజేశం తదితరులు పాల్గొన్నారు. అది కూడా మనకు ఆంధ్ర తెలంగాణకు అప్పుడు పొత్తు కూడా ఉండే, ఆనాడు విడిపోయినాడు మనకే సెటిల్మెంట్ కాలే. కొన్ని రోజుల వరకు కొట్లాడి అటు రోసయ్య గారు కానీ అటు వెంకటేశ్వర మంత్రి గారు కానీ అందరితోని ఏదైతే అమరావతి గారు కావచ్చు, నేను కావచ్చు, మా కమిటీ కావచ్చు, సాంబసుందర్ గారు కూడా ఉండే. ఆనాటి పరిస్థితిలో అన్ని విధాల కొట్లాడి మనకు వైశ్యభవన్ 40% మనకు 60% అయిన కావడం. అదేవిధంగా కేసీఆర్ పీరియడ్లో 5 ఎకరాల భూమి కూడా మన కార్పొరేషన్కు మన వైశ్య జాతికి ఇవ్వడం జరిగింది. ఆనాడు కూడా వారికి అందరం కలిసి కృతజ్ఞత తెలిపినటువంటి సందర్భాలు. ఏనాడైతే నేను ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో మన పెద్దలు నల్మస్ కాంతయ్య గారు, చెట్ల రమేష్ గారు మరియు ఐక్యపరసం అధ్యక్షులు మైలారపు సుధాకర్ గారు వీరందరూ ఒకటే తీర్మానం చేశారు. మనందరం ఏకదాటిగా ఉండి అమరావతిని గెలిపిద్దామని చెప్పారు. వారి తీర్మానం ప్రకారం వారి బాటలోనే నేను నడుస్తాను. నా ఓటు అవుతుంది, నేను కూడా అమరావతి గారికి వేస్తాను. జై వాసవి. ఎల్లుండి జరగబోయేటటువంటి ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఎన్నికల్లో మన పెద్దలు మహాసభ మాజీ ఉపాధ్యక్షులు శ్రీ నల్మస్ కాంతయ్య గారు వారి పేదల ఇంటి కల నెరవేర్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సురేఖ లక్షడిపేట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదింటి కల నెరవేరుతుందని మాజీ డీసీసీ అధ్యక్షురాలు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ అన్నారు. సోమవారం లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదల గ్రామంలో నిరుపేదలకు నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని తెలిపారు.
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆరిఫ్, మున్సిపల్ కౌన్సిలర్లు తోట సువర్ణ రమేష్, సూరం చంద్రమౌళి, సత్యనారాయణ, చిన్నయ్య, రాజు, పెండెం పద్మరాజు, గోపే సుజాత, రమేష్, కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు గుత్తికొండ శ్రీధర్, దొంత నరసయ్య, చాతరాజు రాజన్న, పాదం శ్రీనివాస్, వెంకటేష్, నవాబ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గామశ్వం పురుషానహం అశపూర్వారదేం దేవే ముఖపే దేర్మా దేవే దుషతాం సిద్ధలక్ష్మే మోక్షలక్ష్మే లక్ష్మే సర్వదా ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతే ధ్రువస్త ఇంద్రస్తాం ధ్రువం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజుజాం చంద్రాం విరన్మయీం లక్ష్మీం జాతవేదో మహావహాం అశ్వపూర్వార్ధమధ్యామస్తినా రత్నమోదినీం శ్రియం దేవీం ఉపపయే సీమాం తర్పయంతీం స్వాహా రామేశ్వరీం సమస్తదేవతాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవే బ్రహ్మేంద్రం సరసిదాం వందే ముకుంద ప్రియాం జై పిఎస్ఆర్. కలర్ మ్యాచ్ మేడం మున్సిపాలిటీ పరిధిలోని మోదల గ్రామంలో లక్షపేట్ మున్సిపాలిటీలోని 6వ వార్డులో ఈరోజు తిరుపతి అనూష గార్ల ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి రావడం జరిగింది. చాలా బాగా కట్టుకున్నారు. ముందుగా వాళ్ళ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్న అనూష తిరుపతి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరు కూడా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేయడం, దానివల్ల చాలామంది కూడా చాలా చక్కగా ఇల్లు నిర్మించుకుంటున్నారు. దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇంకా కూడా 2వ విడత ఇండ్లు మంజూరు అవుతున్నాయి. ఎవరైతే ఇల్లు లేదు అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. గారికి మాకు ఇల్లు ఇచ్చినందుకు మా కళ నెరవేరింది. నగర నిరాశ్రయుల వసతి గృహంలో అన్నదాన కార్యక్రమం. వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు అహ్మద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం కర్నూలు నగరంలోని స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో నగర నిరాశ్రయుల ఆశ్రమంలోని నిరాశ్రయులకు నేడు వైసీపీ నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అహ్మద్ అలీ ఖాన్ ప్రధాన అనుచరుడు కొత్తపేట మున్నా మీడియాతో మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులతో పాటు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నగరంలో ఉండే గత 15 సంవత్సరాలుగా మసీదులలో, మదురసాలలో దాన ధర్మాలతో పాటు ఎన్నో వితరణ కార్యక్రమాలు చేస్తూ తన పేరు బయటకు రాకుండా ఉండాలని అనుకునే గొప్పతనం అహ్మద్ అలీ ఖాన్దే అని అన్నారు.
ధనత్వంలో ఏకత్వంలో అన్ని మతాలతో కలిసి విరాజిల్లుతున్న భారతదేశంలో 3 మతాల పండుగలు కూడా వరుసగా రావడం ఎంతో ఆనందమన్నారు. ఈ వారంలో ముందుగా ఉగాది తర్వాత రంజాన్ ఆపై గుడ్ ఫ్రైడే కలిసి రావడం, ఈ పండుగలను పురస్కరించుకొని అహ్మద్ అలీ ఖాన్ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు సాదిక్, మజామిల్ అలీ ఖాన్, మాలిక్ బాషా తదితరులు పాల్గొన్నారు. शेरवा इसको शेरवा లేదా మంచి शेरवा इसको నమస్కారం అండి. నా పేరు మున్నా. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక సామాన్య కార్యకర్తని, అహ్మద్ అలీ ఖాన్ ప్రధాన అనుచరుణ్ణి. అదేవిధంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా మన అహ్మద్ అలీ ఖాన్ సార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు పట్టణ నిరాశ్రయుల వసతి గృహము నందు ఈరోజు అందరి కోసము భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ తరఫు నుండి మేము వచ్చి, నేను కానీ, సాదిక్ కానీ, దాని తర్వాత మాలిక్ గారు కానీ, మేమంతా వచ్చి ఈరోజు వీళ్ళకందరికీ అన్నదాన కార్యక్రమం చేసినాము. చేసిన తర్వాత వాళ్ళని మంచి చెడ్డలను కానీ చూసుకున్నాము. దాని తర్వాత మన అహ్మద్ అలీ ఖాన్ అన్నగారు వచ్చి ఇక్కడంతా పని చూసి వెళ్ళారు. దాని తర్వాత మాకు పర్సనల్గా కానీ చెప్పారు, వీళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ఇంకా నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను కావాల్సింది నేను చేస్తాను. కానీ నేను చేసే ఈ పుణ్య కార్యక్రమాన్ని కోసము నా పేరు ఎక్కడ బయట చెప్పకండి. నేను చేసేది ఆ దేవుని ప్రసన్నం కోసము. దయచేసి మీరు ఎవరేం నా పేరు బయట పెట్టకండి. ఈ శరణానికి నేను ఏమన్నా కావాలంటే ఇంకా నేను ఇంటర్నల్గా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి వెళ్ళారు. కావున అహ్మద్ అలీ ఖాన్ గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.